వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైల్లో హల్చల్ చేసి రచ్చరచ్చ చేస్తున్న అఘోరి. ఉగ్రదాడిలో నేవీ అధికారి భారత లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కు భార్య భావోద్వేగ వీడ్కోలు. భూభారతి అవగాహన సదస్సు ముఖ్య అతిథులు. అవగాహన సదస్సుకు పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి. అభివృద్ది కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం తగదు. మంత్రి జూపల్లి. కంది జైల్లో రచ్చరచ్చ చేస్తున్న అఘోరి కంది సబ్ జైల్లో హల్చల్ చేసింది. వైద్యలింగ నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించింది. అరుపులు కేకలతో హంగామా సృష్టించింది. అఘోరి ప్రవర్తన చూసి పోలీసులు సైతం తలలు పట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అఘోరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో వచ్చే సమాచారాన్ని బట్టి ఏ జైలుకు తరలించాలో నిర్ణయం తీసుకోనున్నారు. కంది మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. అదేవిధంగా ఆర్డీఓ రవీందర్ రెడ్డి, అదేవిధంగా డీవీఎంసీ మెంబర్ పంబళ్ల దుర్గాప్రసాద్, కంది తహసీల్దార్ ఆశాజ్యోతి ముఖ్య అతిథిగా అందరూ మాట్లాడుతూ రైతులకు గత ధరణి వలన వచ్చిన సమస్యలన్నీ భూభారతి పోర్టల్ ద్వారా పరిష్కారమవుతాయని, ఇక మీదట కలెక్టర్ కార్యాలయం చుట్టూగాని కోర్టుల చుట్టూగాని తిరిగే పరిస్థితి ఉండదని తెలిపారు. ఆలూరు మండలం అరికెర గ్రామంలో కొన్ని రోజుల క్రితం కూటమి నాయకుల చేతిలో హత్యకు గురైన కురవ ఈరన్న కుటుంబానికి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో 5 లక్షల చెక్కును కురవ ఈరన్న కుటుంబానికి జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బుసిన విరూపాక్షి, పత్తికొండ మాజీ శాసన సభ్యులు శ్రీదేవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు, వైఎస్సార్సీపీ నాయకులు అందరూ కలిసి అందించారు. కురవ ఈరన్న కుటుంబానికి వైఎస్సార్సీపీ పార్టీ అన్ని విధాలుగా తోడుగా ఉంటుందని భరోసానిచ్చారు. ఇక కూటమి ప్రభుత్వం తరపున కర్నూలు టీడీపీ ఎంపీ అరికెర గ్రామానికి వచ్చి కురువ ఈరన్న భార్యకు కూటమి ప్రభుత్వం తరపున అంగన్వాడీ ఆయా పోస్టు ఇస్తామని చెప్పారు. కానీ ఇవ్వలేదన్నారు. మంగళవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల ప్రాంతంలో తిరుపతిలో ప్రముఖ కంపెనీ అయిన మా అధినాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు మన జనవరి 24వ తారీఖు మన ఈరన్న గారిని దారుణంగా హత్య చేయడం జరిగింది. దానికి మా జగన్ సార్ గారు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా అనే విధంగా, వాళ్ళని ఓదార్చాలనే విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఫిక్స్ చేసినాడు. అది అప్పుడు ఫిబ్రవరి 6వ తారీఖు వస్తాననే విధంగా. ఎందుకంటే నేను లేదు సార్, మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరన్న మనకి ఫీల్డ్ అసిస్టెంట్ అయినా ఆయన పార్టీ కార్యక్రమం ప్రతి ఒక్కటి ఏదన్నా కానీ నా వెనక కానీ మన ఎలక్షన్ అప్పుడు మన వెనక తిరిగినాడైన దానికే జగన్ సార్కి విన్నమించి, సార్ మీరు ఖచ్చితంగా వాళ్ళని ఓదార్చాలని నేను దాదాపుగా మన మోహన్ రెడ్డి అన్నారు గారు నేను చాలా సార్ 2 సార్లు పోయి కలిసినాము జగన్ సార్ని. ఖచ్చితంగా ఆయన వస్తానని డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేము ఆడ డ్యామేజ్ అవుతామనే విధంగా
ఈరన్న గారి భార్యని ఏదో వాళ్ళ ఎంపీ గారు, ఆ కూటమి ప్రభుత్వ ఎంపీ గారు ఆయన చనిపోయినప్పుడు రాలే, ఎట్లా విఫలం చేయాలనే విధంగా ఆయన వచ్చి నేనేమో ఆయా పోస్ట్ ఇప్పిస్తానని చెప్పి అన్యాయంగా ఆమెని ప్రభావాలకు గురి చేసి పాపము ఆమెకు తెలియదు, అమాయకురాలు, ఉద్యోగం వస్తుందనే ఆశతో పోయింది. కానీ ఇప్పుడు మీరు ఏమి చేస్తున్నారు? ఇప్పుడు ఆమెకు ఆశ చేపి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మీరు, మీ చంద్రబాబు నాయుడు కానీ మీ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళ ఆదేశాల మేరకే మీరు ఈరోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి రాకూడదనే విధంగా అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు. నేను జగన్ సార్ని రిక్వెస్ట్ చేసి, సార్ వాళ్ళకి ఈరన్న గారికి 6 మంది సంతానం ఉంది, చాలా బీదోడు, ఫీల్డ్ అసిస్టెంట్లో కానీ ఏం సంపాదించుకోలేదు అని చెప్తే ఆయన ఆ రోజు జగన్ సార్ వచ్చి వాళ్ళకి 10 లక్షలు చెక్ ఇస్తానని చెప్పినాడు. ఈడ మేము ఆ టీడీపీ కూటమి ప్రభుత్వం డ్యామేజ్ అవుతా ఉన్న విధంగా అన్యాయంగా ఆమెని ఇక్కడుండే టీడీపీ నాయకులు చంపించింది వాళ్ళే. మళ్ళీ ఆమెని అనవసరంగా అక్కడ పోయి తోలుకొని పోయి జగన్మోహన్ రెడ్డి వస్తే ఏడానికి మా కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతున్న విధంగా ఈరోజు అన్యాయంగా వాళ్ళ కుటుంబాన్ని బలి చేసినారు. బలి చేసింది కాదని 10 లక్షలు చెక్ వస్తుండే వాళ్ళకి, జగన్ సార్ ఇక్కడ వస్తుండే, అలాంటి దాన్ని ఈరోజు విఫలనం చేసి ఈరోజు వాళ్ళు ఏమో మా పార్టీ నుంచి ఆయా పోస్ట్ ఇప్పిస్తున్నామనేది, ఆయా పోస్ట్ ఎక్కడ ఇప్పించినా చెప్పండి. ఎంపీ గారిని ఒకటి అడుగుతున్నాను, మీ కులమోలే కదా, నువ్వు వచ్చినావు కదా, ఎక్కడ ఆయా పోస్టు చూపి, ఆయా పోస్ట్ ఎక్కడుంది? వచ్చిందా ఇల్లునా? ఎవరికి వచ్చింది ఆయా పోస్ట్? ఎవరు? మీ కూటమి ప్రభుత్వాలు చెప్పిన వాళ్ళకి వచ్చింది. వాళ్ళు ఆయమని బలి చేసినట్టు కాదు. నువ్వు ఏం చేస్తున్నావు? మీరు కులము ఎంపీ గారు మీరు ఇక్కడ వచ్చామో వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేస్తున్న విధంగా చెప్పి ఈరోజు అన్యాయంగా కుటుంబాన్ని బలి చేసినావు. నువ్వు మీరే చంపించి ఈరోజు మళ్ళీ మీరే ఓదార్పు చేకొస్తారు. ఇక్కడ అన్యాయం అని అడుగుతున్నాం. అన్యాయంగా ఈరోజు ఆ కుటుంబానికి మళ్ళా జగన్ సార్ను మేము అడిగి, లేదు సార్ మనకి చాలా ముఖ్యమైన వాళ్ళు అనే విధంగా చెప్పి ఆయన వచ్చింటే 10 లక్షలకు చెక్ ఇచ్చేవాడు. అలాంటిది ఈరోజు ఇంకేదో రాలేదనే విధంగా 5 లక్షలు చెక్కు ఆ జగన్ సార్ గారు ఇచ్చినారు. అందుకోసం ఈరోజు మేమంతా కలిసి అరికేర గ్రామానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఓదార్పు చేసి మన ఎస్సీ మోహన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా శ్రీదేవి అక్క గారు, అదేవిధంగా మన సురేంద్ర రెడ్డి అన్న గారు, శశికళమ్మక్క గారు, ఇక్కడ వచ్చిన మన అందరూ ఎంపీడీసీలు అయితేనేమి, జెడ్పీడీసీలు అయితేనేమి, మన కార్యకర్తలు అయితేనేమి, సర్పంచులు, ఎంపీలు అందరూ కలిసి ఈరోజు వీళ్ళ కుటుంబానికి ఇంత పెద్ద అందరూ కలిసి అండగా ఉంటామనే విధంగా ఈరోజు మా కార్యకర్తల మొత్తం 6 మండలాల నుంచి సంఘీభావం తెలిపేకి ఈరోజు అందరికి వచ్చిన దానికి అందరికి ఇంకోసారి నేను ఇంతమంది ఒక్క మాట పేరు పిలిస్తే వచ్చిన అందరికీ ఎప్పుడైనా కానీ ఎక్కడున్నా ఎవరన్నా టీడీపీ వాళ్ళు ఏమన్నా మా కార్యకర్తలు జోలు వస్తే ఉప్పెనలా మీద వచ్చి ప్రతి ఒక్కరిని ఏం చేయాలో మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. దయచేసి ఎవరే కానీ మీరు రాజకీయం చేసుకోండి. ఇలాంటి హత్యా రాజకీయాలకు పాల్పడితే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లిస్తారనే విధంగా మేము కానీ రెడీగా ఉన్నాము. అదేవిధంగా ఎల్లకాలం మీ ప్రభుత్వం మీద ఉండరు. ఖచ్చితంగా 2028 కానీ 29 కానీ మా జగన్ సార్ ముఖ్యమంత్రి అవుతాడు. మీరు మర్యాదగా మీరు అందరు మనసు అందరు కలిసి మీరు చెప్పిన హామీలో సూపర్ 6 ఏమి ఉంటాయి అవన్నీ చేస్తే బాగుంటుంది. కానీ వ్యక్తుల మీద వచ్చి మీరు దాడులు చేసి చంపితే మీరు ఎవరు ఏం చేసినారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆ పరిణామం తప్పదు. మేము ఇదే హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. ఎందుకంటే మేము చేతులు కట్టుకొని ముడుచుకొని అనుకోద్దని మీరు మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. ఎవరైనా కానీ టీడీపీ వాళ్ళు ఇదే చెప్తున్నాను, మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఒక్కడే మా కార్యకర్తలు ఎవరు కానీ ముట్టుకుంటే ఇంకోసారి ఇమ్మీడియట్లీ వాళ్ళకి అది యాక్షన్ ఉంటుంది అనే విధంగా ఈ మా మీడియా ముఖంగా చెప్తున్నాను. ఈ మా కార్యకర్తలందరి అందరి ముందు ఎదురుగా చెప్తున్నాము. మా కార్యకర్తలు రెడీగా ఉన్నారు. నేను ఇంకొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మంగళవారం ఉదయం 7 గంటల నుండి 8 గంటల ప్రాంతంలో తిరుపతిలో ప్రముఖ కంపెనీ అయిన
పాక్సీ లింక్ యొక్క బస్సు డివైడర్ ఢీకొని తిరగబడటం జరిగింది. బస్సులో దాదాపు 40 నుండి 50 మంది కార్మికులు ఉన్నారని తెలిసింది. ఇక ఈ ప్రమాదం జరగటానికి గల ముఖ్య కారణం బస్సుకి ఎదురుగా ట్రాక్టర్ రాంగ్ రూట్ లో రావటం వలన జరిగిందని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ప్రమాదానికి గురైన అమ్మాయిలు అమర హాస్పిటల్లో కరకంబాడిలో చికిత్స పొందుతున్నారు. ఇక వారిలో 3 అమ్మాయిలకి తీవ్రంగా గాయాలయ్యాయని తోటి కార్మికులు చెప్పడం జరిగింది. వేసవికాలం దృష్ట్యా ముందు జాగ్రత్తగా నీటి కొరత లేకుండా చూడాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ రోజు మల్లికార్జునపల్లి గ్రామంలో బోరు వేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మల్లికార్జునపల్లి మాజీ ఉప సర్పంచ్ గడీల విఠల్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ మహేష్, కురుమ మాజీ ఎంపీటీసీ యాదయ్య, మునిపల్లి మండల సీనియర్ నాయకులు రేగొట్టి నరేష్, మల్లికార్జున్, శ్రీనివాస్, బస్వరాజ్, కృష్ణ, విష్ణు, ఢీ, కలీం పాషా, సోషల్ మీడియా మరియు మల్లికార్జునపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. షెర్లింగంపల్లి జోనల్ వ్యాప్తంగా సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. జోనల్ కార్యాలయంతో పాటు షెర్లింగంపల్లి, చందన్ నగర్, యూసఫ్గూడ, పటాన్చెరు సర్కిల్లో అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కాగా మొత్తం 27 వినతులు అధికారులకు అందాయి. ఇందులో జోనల్ కార్యాలయంలో 8, షెర్లింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో 11, యూసఫ్గూడ సర్కిల్ కార్యాలయంలో 5, చందానగర్ సర్కిల్ కార్యాలయంలో 3 చొప్పున వినతులొచ్చాయి. ఇందులో పట్టణ ప్రణాళిక, పన్ను విభాగం, ఇంజనీరింగ్ కు సంబంధించి సమస్యలను ప్రజలు వినతి పత్ర రూపంలో అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ జోనల్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన వినతులపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యతగా భావించి క్షేత్రస్థాయి పరిశీలనలు, యుద్ద ప్రతిపాదికన చేపట్టి తీసుకున్న చర్యలను తిరిగి ప్రజలకు నివేదించాలని జోనల్ కమిషనర్ సూచించారు. జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఆయా విభాగాల అధికారులతో కలిసి ప్రజావాణిలో వినతులను స్వీకరించారు. ఎండాకాలంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. తాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోలు, పర్యాటక అభివృద్ది పనులు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక జిల్లాలో హ్యాబిటేషన్లు, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులు వివరించారు. ఇక మంత్రి మాట్లాడుతూ రిజర్వాయర్లలో నీటి నిల్వలకు ఇబ్బంది లేదని, నిర్వహణలో కొన్ని లోపాలున్నాయని, వాటిని పరిష్కరించి వేసవిలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో తాగునీటి సరఫరా చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు ₹1 కోటి నిధులను కేటాయించారని ఈ సందర్భంగా తెలిపారు. ఇంకా అదనంగా శాసనసభ్యుల ఎస్డీఎఫ్ నిధులు కూడా వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా వారు తెలిపారు. యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అందరి జీవులకు చూస్తున్నాయో సమీక్ష చేయండి. అందులో మిస్ అయిపోతే వాళ్ళకు కూడా రెక్టిఫై చేసి వాళ్ళకు కూడా అర్హత ప్రజలు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాను. దీంతో పాటుగా జిల్లాలో టూరిజం పైన కూడా సమీక్ష చేసేది, పెండింగ్ ప్రాజెక్టుల పైన కూడా సమీక్ష చేసి వాటిని త్వరితగతిన వాటిని ఏవైతే మంజూరు ఇవ్వడం జరిగిందో వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా నిర్వహించడం జరిగింది. 2 కిలోలు తీస్తున్నారు, 1 కిలో కూడా తీయడానికి వీల్లేదు. అదే ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా ఏ నిష్పత్తిలో తేమ శాతం ఉండాలో ఆ తేమ శాతానికి మించి 1 కిలో కూడా తీయడానికి వీలు లేదు స్పష్టంగా. అందుకే అక్కడ రసీదు ఇవ్వమని చెప్తాను. ఎందుకు సమస్య వస్తూ ఉందంటే రసీదు ఇక్కడ కొనుగోలు కింద రసీదు ఇవ్వకపోతే ఆ బిల్లు కాడికి పోయిన తర్వాత వాళ్ళు ఆడించినట్టే వీళ్ళు రైతులు ఆడాల్సిన దానికి అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని చెప్పడం జరిగింది. పూర్తిగా ఇంకా ఇతర సభ్యులు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. కలచివేస్తోంది నవవధువు కన్నీటి వీడ్కోలు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నార్వాల్
6 రోజుల క్రితం వివాహం చేసుకుని భార్యతో కలిసి హనీమూన్కి వచ్చాడు అధికారి. ఇక ఉగ్రదాడిలో మృతి చెందిన ఆయనకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక నవవధువు రోదన కలిచివేస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన తన భర్త లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కు చివరి వీడ్కోలు పలికింది భార్య హిమాన్షి. 6 రోజుల క్రిందట ఏప్రిల్ 16న పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం పహల్గాం వచ్చారు వినయ్ నర్వాల్ జంట. అంగన్వాడీ వార్షికోత్సవ వేడుకలు సాధారణంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లల చేత నిర్వహించబడతాయి. అందులో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, ఇతర కార్యకలాపాలుంటాయి. ఈ వేడుకలు పిల్లల వికాస అభివృద్ధిని నిర్దేశించడానికి ఉపయోగపడతాయి. అంగన్వాడీ వార్షికోత్సవ వేడుకలు అంగన్వాడీ కేంద్రాల పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు చేస్తారు. ఇక పిల్లలు వివిధ రకాల ఆటలాడతారు, ఆనందిస్తారు. ఉత్తమ పనితీరు, ప్రతిభ గల పిల్లలకు బహుమతులు ఇవ్వబడతాయి. అంగన్వాడీ వార్షికోత్సవ పిల్లల వికాసాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇక పిల్లల ప్రతిభను ప్రోత్సహించడం తల్లిదండ్రులు మరియు అదేవిధంగా పిల్లల మధ్య ఉన్నటువంటి సంబంధాలను దగ్గర చేయటం మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలో తల్లిదండ్రులు శ్రద్దగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించడం, అంగన్వాడీ కేంద్రం, అంగన్వాడీ టీచర్ ఆయమ్మలు ఈ విధంగా కోరారు. అంగన్వాడీ టీచర్స్ బి సుకన్య, భారతమ్మ, పాపమ్మ, అరుణ, ప్రధాన ఉపాధ్యాయులు, చిన్నారులు, తల్లిదండ్రులు అందరూ కలిసి ఈ యొక్క అంగన్వాడీ కార్యక్రమంలో పిల్లల సంతోషాన్ని విజయవంతం చేశారు. క్యాన్సర్ బారిన పడిన విషయం తెలుసుకుని జగ్గారెడ్డి ఓ బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించాడు. ఇక 7 లక్షల అప్పులు చేశానంది బాధితురాలు. భర్త చనిపోయాడని, 2 ఆడపిల్లలతో దయనీయ జీవితం గడుపుతున్నానని విలపించింది ఆమెని. ఈ నరకం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని, పిల్లల కోసం బతుకుతున్నానని చెప్పింది. ఇక ఇది తెలుసుకున్న జగ్గారెడ్డి తక్షణమే బాధితురాలికి 10 లక్షల రూపాయల నగదును సహాయంగా అందించారు. సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదని జగ్గారెడ్డి తెలిపారు. ఇక తనకు సాయం చేసి వీడియోలు, ఫోటోలు తీయించుకునే అలవాటు లేదన్నారు. కానీ ఈ సమస్య 10 మంది దృష్టికి రావాలని మీడియా దృష్టికి తీసుకువచ్చానన్నారు. పేదలకు ఇలాంటి రోగాలొస్తే కనీసం చికిత్స చేయించుకోవడానికి పైసలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి నిరుపేద క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచేందుకు దాతలందరూ ముందుకు రావాలని జగ్గారెడ్డి కోరారు. క్యాన్సర్ బాధితులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, ట్రీట్మెంట్ కోసం నిరుపేద క్యాన్సర్ బాధితులు పడుతున్న సమస్యను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తా అని ఆయన అన్నారు. అనంతరం బాధిత మహిళా పిల్లలతో మాట్లాడిన జగ్గారెడ్డి బాధితురాలికి ధైర్యం చెప్పారు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు నిన్న సీఎం రేవంత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ దామోదర్ కూర్చొని దామోదర్ సాబ్ నిన్న మాట్లాడారు.
టెస్టింగ్లు చేయడం వల్ల ముందే తెలుసుకొని ప్రికాషన్స్ వెళ్ళిపోతారు, జాగ్రత్తలకు వెళ్ళిపోతారు. నేను సడన్గా నాకు గడ్డలేని అనమాట, మామూలు గడ్డలు ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే లేదమ్మా గడ్డలు బాగానే ఆపరేషన్ చేసుకోవాలి అన్నారు. అది టెస్ట్ 15 రోజులకు వచ్చింది. మళ్ళీ అప్పుడు టెస్ట్ 15 రోజులకు వచ్చినాక క్యాన్సర్ 3rd స్టేజ్ అనేసరికి ఇమీడియట్గా ఆపరేషన్ అవన్నీ చేసేసుకుని మేము అన్ని కూడా పెట్టి సరికి కారణాలు లేవు చెప్పలేము. కానీ ఉన్న అన్ని రోగాల్లోనే డేంజర్ శాపమే. మంచి చదువుకుంటున్నాను, చదువుకున్నా ఏముంది ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది, అమ్మ టెన్షన్ ఎక్కువ ఉంటుంది పిల్లలకు. అమ్మ టెన్షనే ఎక్కువ ఉంటుంది అంటున్నా. ఏ స్కూల్ మీ ఇద్దరు? ప్రైవేట్ స్కూలా? ఎవరిదా స్కూల్? ఎవరిది చెరు? ఎవరిది? ఏ స్కూల్? నోటీస్ తీసుకుపోతుంది రేపు వచ్చిన తర్వాత. ఇది అంటే మనకు ప్రాక్టికల్గా ఇది కొంత అంటే నిన్న సీఎం గారు నిన్న తీసుకున్న ఒక డిసిషన్, ఒక మంచి డిసిషన్. అంటే దీని మీద కూడా ఒకసారి సీఎం గారు నోటీస్ తీసుకపోతే అంటే ఇప్పుడు ఇందులో ట్రీట్మెంట్ కూడా కదా, ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ కూడా కదా గవర్నమెంట్ పరంగానే నేను వచ్చింది అదే కదా. ట్రీట్మెంట్ కూడా చేస్తారు, ట్రీట్మెంట్ కూడా డయాగ్నోసిస్ కానీ అది టెస్టింగ్ కాగానే ఒకవేళ ఉంటే మటుకైతే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తారు. కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఏందనేది ఇంపార్టెంట్ ఇప్పుడు. అట్లా ఇప్పుడు అదే ఉంది, బాగా ఏం లేదు, డబ్బులు ఉంది, మళ్ళీ మెడిసిన్స్ చాలా అవసరం ఉంటాయి. 5 years ట్రీట్మెంట్ ఉంది. ఎంత? 5 ఏళ్ళ? 5 సంవత్సరాలు. 5 years ట్రీట్మెంట్. 1, 2 స్టేజ్ ఉంటేనేమో 1 year. ప్రైవేట్కి వెళ్తాం, హైదరాబాద్ ఏదో ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ వచ్చింది. బాడీ అంతా స్ప్రెడ్ కాలేదు ఇంకా. కాలేదు ఇంకా. అట్లా ఇక్కడ నుండి తొందరగా అందుకోకపోతే స్ప్రెడ్ అవుతుందని చెప్పారు. మన పానం తప్పితే చాలా బతుకుంటూ సంపాదించుకుంటున్నాను. నీకు అప్పించిన కూడా గొప్పలే ఆల్రెడీ సార్, చాలా దేవుళ్ళు వాళ్ళు అవుతున్నారు. నీకు అప్పించిన కూడా గొప్పలే కదా. బంధువులు ఇచ్చారు, నేనేమో అట్లా కాదు, ఒక్కరోజు కూడా ఇంటికి ఒకటి సార్ నేను జనరల్గా ఏంటంటే నేను ఎవరికి డబ్బులు ఇచ్చినా వీడియోలు అసలు పర్మిట్ చేయను. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పర్మిట్ చేయ. నేను ఈరోజు ఇది ఎందుకు ఈరోజు ప్రయారిటీ మీడియాకి ఇస్తున్నా అంటే, ఇట్లా క్యాన్సర్ అంటే ఇప్పుడు బాగా డబ్బు ఉన్న వాళ్ళకి అనుకోకుండా క్యాన్సర్ వస్తే వాళ్ళకి వాళ్ళు డబ్బులు తట్టుకోగలుగుతారు. మధ్యతరగతి కుటుంబాలు, దాని కింద ఉన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు ఒక్క పేషెంట్ మినిమం నేను ఒక 5-6 మంది పేషెంట్లు నేను అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు ఒకరు ఉన్నారు పేషెంట్, ఇప్పటికి 30 lakhs పెట్టినారు. ఊరేగింపుకి వస్తే మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము, ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడు సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు. ఎలా ఉందమ్మా హెల్త్, ఎలా ఉంది అని అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అంటే సరేమ్మా నేను వస్తా అన్నాడు. ఆయనకు వీలు కాలేదమ్మా, ఈరోజు వచ్చేసిండు, సాయం 10 లక్షలు చేసిండు. ఇప్పుడు నీకు ఎంత ఖర్చు అయిందమ్మా? 6-7 లక్షలు అయింది సార్. ఇప్పుడు ఇంకా ఉంది ట్రీట్మెంట్, ఇంకా 5-6 లక్షల ట్రీట్మెంట్ కూడా ఉంది. ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారమ్మా మీరు? మేము 1 year అవుతుంది సార్. నవంబర్ నుంచి సార్, 1 year అయింది కాదు, నవంబర్ నుంచి క్యాన్సర్ అప్పుడే బయటపడ్డాను నాకు. అప్పటి సంది బాధనే ఉన్నది. ఎట్లా తెలిసిందమ్మా అది వచ్చి? బ్రెస్ట్ క్యాన్సర్లో గడ్డలు తీసి స్కానింగ్కి పంపించారు సార్. ఆ స్కానింగ్లో క్యాన్సర్ అని చెప్పేసారు సార్. గడ్డలు స్కానింగ్ చేసారు. ఎక్కడ చూపించుకున్నాము? ఇక్కడ మన జెమినీ హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్. సెకండ్ ఆపరేషన్ ఏమో సంగారెడ్డిలో ధరణి హాస్పిటల్లో బ్రెస్ట్ అక్కడ చేయించుకున్నాం. హైదరాబాద్ ఏమో ఇక రేడియేషన్ కీమోథెరపీ నడుస్తుంది. కొంచెం డబ్బు లేక అయిపోయిన ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం సార్. మున్సిపల్ వర్కర్ని సార్ నేను. పర్మనెంటా? కాంట్రాక్ట్ బేసిక్. ఓకే.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైల్లో హల్చల్ చేసి రచ్చరచ్చ చేస్తున్న అఘోరి. ఉగ్రదాడిలో నేవీ అధికారి భారత లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కు భార్య భావోద్వేగ వీడ్కోలు. భూభారతి అవగాహన సదస్సు ముఖ్య అతిథులు. అవగాహన సదస్సుకు పాల్గొన్న జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం తగదు మంత్రి జూపల్లి. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.